హాయ్ హలో నమస్తే భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్. ఇప్పుడు ఇంకో కొత్త స్టూడెంట్స్ అని వచ్చారండి. కొత్త స్టూడెంట్ పాత స్టూడెంటే తను. దాని దగ్గర దగ్గర 1 year అవుతుంది. తన ప్రాబ్లం వల్ల మధ్యలో 2 months గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ 1 month గ్యాప్ ఇచ్చింది. ఫైనల్ అయితే మొత్తం నేర్చుకుంది, కానీ చాలా దూరం ముప్పలు అవతల నుంచి వచ్చింది తను మాత్రము. ఇప్పుడు మాత్రం ఫైనల్ అయిపోయి కూడా దగ్గర 3-4 months అవుతుంది. అయిపోయాక తీసుకోమంటే ఏమంటుందంటే వాళ్ళు, ఓకే ఇంకా మేము ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటాము, ఇంకేమైనా డౌట్స్ ఉంటే రావచ్చు కదా అని చెప్పి వాళ్ళు మొత్తం ప్రాక్టీస్ అయినాకనే మళ్ళీ వాళ్ళు వీరినప్పుడు వచ్చి సర్టిఫికేట్ తీసుకుంటానండి. ఇప్పుడు తనకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే వచ్చి, ఇంతకుముందు స్టూడెంట్ అలానే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలని చెప్పి నేను కూడా ఏమనట్లేదు. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నా రావచ్చు నా దగ్గరికి అన్నట్టుగా, ఎప్పటికైనా రావచ్చు. కానీ ఏం డౌట్స్ ఎవరంటే ఎవరు రారు మ్యాక్సిమం, ఎందుకంటే డౌట్స్ ఉంటేనే వస్తారు, లేకుంటే ఎవరు రారు. సరే సర్టిఫికేషన్ ఇంకా 3 నెలల తర్వాత వస్తాను, వాళ్ళు మొత్తం ప్రాక్టీస్ చేసి మా డౌట్ ఉంటే ఫోన్ చేసి, ఫోన్ అయితే 90% చేయరు, ఎప్పుడో ఒకసారి చేస్తారు. హాయ్ కరుణ. హాయ్ మేడం. హలో హలో. నా పేరు కరుణ. నేను ఉప్పల్ నుంచి వస్తున్నాను. నేను ఫస్ట్ యూట్యూబ్లో ఈ ప్రోగ్రామ్ చూశాను మేడం ప్రోగ్రామ్. ఇంకా మేడం దగ్గరికి వచ్చాను. అంతకంటే ముందు కూడా నేను ఇంకొక మేడం దగ్గరికి కూడా వెళ్ళాను. అక్కడ నాకు నచ్చలేదు తను డెమో కానీ ఇంకా అక్కడున్న సిచ్యువేషన్స్. మళ్ళీ తిరిగి మేడం దగ్గరికి వచ్చాను. ఒక స్టార్టింగ్ ఒక 2 days వచ్చాను, తర్వాత మానేశాను. మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ వచ్చి కలిశాను. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా నీట్గా, క్లియర్గా, ఓపికతో చాలా మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేశారు. నన్నైతే నిజాన్ని చెప్పాలంటే చాలా స్పెషల్ కేర్ తీసుకున్నారు. నా మీద మేడంకి చాలా డౌట్ ఉండేది, కానీ చాలా కేరింగ్గా తీసుకొని నన్ను ఒక వేలో పెట్టారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు బాగా గుర్తున్నాను. ఏ టెన్షన్ కానీ భయం లేకుండా చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాను. ఎందుకు కేర్ తీసుకున్నాను, చాలా భయపడ్డావు స్టార్టింగ్ లా. నాకు వస్తుందా రాదా, నాకు చాలా భయపడేదండి, చాలా చాలా. ప్రతిసారి ఎంత భయం ఉంటే రాదని ప్రతిసారి అనగానే ఒక 1 month వరకు తను సెట్ కాదు. 1 month మినిమం 1 month పట్టింది. చాలా భయం, నాకు వస్తుందా రాదా అంటే, దూరం నుంచి వస్తుంది, ఉప్పల్ నుంచి వస్తుంది కదండి, నాకు వస్తుందా రాదా, ఖచ్చితంగా వస్తుందా అని అసలు భయపడకనే చాలా మోటివేషన్ ఇచ్చి ఇచ్చి ఒక 1 month తర్వాత సెట్ అయింది. అసలు 1 month వరకు బ్లౌజెస్ ఒక 3-4 బ్లౌజెస్ అంతే, అంతకు మించి నేర్చుకోలే. ఇక తర్వాత ఆమె కాన్ఫిడెన్స్ పెరిగినాక భయం చాలా ఎక్కువ. వస్తుందా రాదా, వస్తుందా రాదా, నాకు వస్తుందో రాదో, ఇంత దూరం వస్తున్నా ఒక ఫీలింగ్ అవుతుంది తనకి. కానీ ఒక 1 month తర్వాత బాగా ఒక్కసారి భయం పోయినాకంటే మెల్లగా. మేడం నాకు ఒక టెస్ట్ కూడా పెట్టారు. నువ్వు ఎవరితో బ్లౌజ్ కాదురా, నా బ్లౌజే నువ్వు స్టిచ్చింగ్ చేయాలి, అది నువ్వు ఓకే అయితేనే నువ్వు పర్ఫెక్ట్ అని నేను నీకు సర్టిఫికేట్ ఇస్తాను, అప్రిషియేట్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడారు. ఫైనల్గా భయపడుతూనే స్టిచ్చింగ్ చేశాను. మేడం నాకు 100 marks ఇచ్చారు. 50 or 60 ఇస్తారు మేడం అంటే, లేదురా 100 చాలా బాగా. ఇట్నే ఒకసారి వాళ్ళు అక్క బ్లౌజ్ కుట్టింది మా దగ్గరనే, వాళ్ళ అక్క బ్లౌజ్ కుట్టింది, అది మొత్తం ఖరాబ్ పక్క పెట్టేసింది. నేను అప్పుడు లేని ఊర్లో లేనప్పుడు బయటకు వెళ్ళాను, వేరే ఒక అమ్మాయి ఉంది, వీడియో కాల్ చేసి చూపించింది, ఏం ఖరాబ్ కాలే, ఫస్ట్ పక్క పెట్టేసి నేను తెల్లారి సెట్ చేస్తాను, తెల్లారి సెట్ చేసిన లేదు ఆ బ్లౌజ్ మొత్తం. అదేం కాలేదు, జస్ట్ ఒక 1/2 inch ఎక్కువ వచ్చినందుకే చాలా భయపడ్డది. ఇక బ్లౌజ్ ఖరాబ్, వేరే బ్లౌజ్ కొనుక్కొస్తే కూడా పోతుంది కూడా. అస్సలు వద్దు, నువ్వు వదిలేసి, నువ్వు వచ్చిన కదా నేమ్ టచ్ చేయకని చెప్పి నేను వచ్చి ఆ బ్లౌజ్ సెట్ చేస్తే మమ్మీ అక్కే సూపర్ వచ్చిందని లేదా. వాళ్ళ అక్క కొంచెం భయం, వాళ్ళ అక్క కొంచెం స్టిచ్చింగ్ వచ్చు. అక్క కొంచెం మన రిలేటివ్స్ కంటే కొంచెం భయమే అండి, ఎందుకంటే వాళ్ళు ఏది చిన్న తప్పు చెప్పినా మనకు ఒక భయం ఉంటుంది ఖచ్చితంగా. ఆ అక్క ఎవరు అనుకుంటే, ఏం లేదు నువ్వు ఫస్ట్ వదిలేసి, నేను తెల్లారి వస్తా చూస్తా, ఓకే అనిపిస్తే అప్పుడు మేము కొనుక్కొచ్చుకో అని చెప్తే, సరే మేడం అని చెప్పి ఆ 2 బ్లౌజ్ సెట్ లేదా, ఆ 2 బ్లౌజ్ చాలా భయానికి సగం మర్చిపోయింది తను. ఇప్పుడైతే ఏం భయం అయితే డౌట్, ఎవరైనా కుట్టగలుగుతున్నారు, ఎవరైనా మొత్తం ఫుల్ కాన్ఫిడెన్స్, మొత్తం గలీజ్ డ్రెస్, లాంగ్ ఫ్రాక్స్ అన్ని. సరే కరుణ, ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కు నువ్వు ఏం చెప్పగలుగుతావు? ఇప్పుడు నీకు భయంతో నేర్చుకున్నావు, ఒక 1 month నీకు భయానికే పోయింది, నీకు ప్రతిసారి భయం భయం ఉన్నప్పుడు చెప్పిన. కానీ చెప్పాలంటే యాక్చువల్లీ భయపడుతుంది చాలా మంది, ఎందుకంటే అది టఫ్, మాక్సిమం టఫ్. అది ఏంటి అంటే, ఎంత ఏజ్ అయినా, ఎంత చిన్న పిల్లని ఎవరికైనా అది అర్థమయ్యే వరకే మినిమం ఒక 15 days అట్లా పడుతుంది. 1 week 15 days. ఈమె భయానికి 1 month పట్టింది, అంతేనా? ఇప్పుడు ఫైనల్ గా ఎవరు వచ్చినా నువ్వు వాళ్ళకి ఏం చెప్పగలుగుతావు, అది చెప్పండి ఒక్కసారి. ఫైనల్ గా ఎవరు వచ్చినా కూడా అసలు డౌట్ అనేది ఏం లేదు. భయపడకుండా రావచ్చు. చాలా క్లీన్గా, క్లియర్గా అర్థమయ్యేలాగానే మేడం చెప్తారు. చాలా ప్రేమగా కూడా, ఒక మన ఇంట్లో వాళ్ళలాగా, మేడం స్టూడెంట్ అనే రిలేషన్లో కాకుండా మన ఇంట్లో వాళ్ళలాగానే చెప్తారు. అంత ఫ్రీగా, ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు మేడం. డౌట్స్ ఉంటే కూడా భయపడాల్సింది ఏం లేదు. 1కి 10 సార్లు కూడా చెప్తారు, చాలా ఓపిక కూడా చెప్తారు. భయపడకుండా రావచ్చు, నేర్చుకోవచ్చు. ఇది ఒక్కటే కాకుండా నేను ఎలా బొటిక్ రన్ చేయాలి, మనము ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వాళ్ళు ఎట్లా స్టూడెంట్స్తో ఎట్లా కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి,
మనం ఒక ఇన్ని బ్లౌజ్ వచ్చినాయి వాళ్ళకి ఎట్లా వాళ్ళకి ఎక్కడ చేయాలి, ఆ డిజైన్ ఎట్లా బాగుంటుంది, ఏ క్లాత్కి ఏది బాగుంటుంది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదండి. దానికి ఇప్పుడు అవన్నీ అర్థమైంది కదా, ఏ క్లాత్కి అన్ని అర్థమైనాయి ఇప్పుడు మొత్తం అర్థమైంది. ఫుల్ ఆల్ క్లియర్ ఇప్పుడు ఫుల్ హ్యాపీ. ఎక్కడైనా కుట్టేంత కేపబుల్ నీకు వచ్చేసింది ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.